Dear students, next class is Hinsberg reagent. Treating with amines in Hinsberg reagent. Amines మనం Hinsberg reagent తో ట్రీట్ చేస్తాం. ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయో చూద్దాం. First of all, what is Hinsberg reagent? Hinsberg reagent means benzene sulfonyl chloride is called as Hinsberg reagent. Benzene sulfonyl chloride మనం Hinsberg reagent అంటాం. ఈ Hinsberg reagent తో primary amines, secondary amines, tertiary amines రియాక్ట్ అయ్యి ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తాయో చూద్దాం. Next reaction is Hinsberg reagent treating with amines. So Hinsberg reagent is benzene sulfonyl chloride. దీంతో amines ని ట్రీట్ చేద్దామండి. ప్రైమరీ amines రియాక్ట్ అవుతాయి, సెకండరీ amines రియాక్ట్ అవుతాయి, టెర్షియరీ amines కూడా రియాక్ట్ అవుతాయి. అవి రియాక్ట్ అయ్యి ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తున్నాయో చూద్దాం. ప్రైమరీ amines ని తీసుకున్నామండి. ప్రైమరీ amines ని Hinsberg reagent తో ట్రీట్ చేస్తాం. ప్రైమరీ amine example CH3 and H2 methyl amine. This is example of primary amine. Primary amine ని Hinsberg reagent తో ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేస్తుంటే ప్రైమరీ amine నుంచి H+ రిమూవ్ అయిపోతుంది. Hinsberg reagent నుంచి Cl- ఎలిమినేట్ అవుతుంది. H+ Cl-, HCl కింద ఎలిమినేట్ అయిపోయింది. HCl బ్యాక్ వచ్చేసి మనకి Cl- వెళ్ళిపోతే సల్ఫర్ కి పాజిటివ్ చార్జ్, H+ వెళ్ళిపోతే నైట్రోజన్ కి నెగటివ్ చార్జ్. సో నైట్రోజన్ అట్రాక్ట్స్ సల్ఫర్ పాజిటివ్, ఫామ్ అయ్యే కాంపౌండ్ CH3 and H. CH3 and H. Nitrogen attracts sulfur. So sulfur double bond O పెంచేయండి. దీని నేమ్ చూడండి. నైట్రోజన్ అటాచ్ అయ్యి మెథైల్ గ్రూప్ ఉంది. సో N-methyl benzene sulfonamide. దీన్ని సల్ఫోనమైడ్ అంటాం. సో నైట్రోజన్ అటాచ్ అయ్యి మెథైల్ ఉంది కాబట్టి N-methyl benzene sulfonamide ఫామ్. మనకి ఫామ్ అయింది N-methyl benzene sulfonamide. అది ఆల్కహాలిక్ KOH లో కానీ దాని దగ్గర మనకి ఎసిడిఫైడ్ హైడ్రోజన్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ ఎసిడిఫైడ్ హైడ్రోజన్. ఈ ఎసిడిఫైడ్ హైడ్రోజన్ ఉండడం వల్ల అది KOH తో రియాక్ట్ అయిపోతుంది, NaOH తో కూడా రియాక్ట్ అయిపోతుంది. KOH తో కానీ NaOH తో కానీ రియాక్ట్ అయిపోతుంది. రియాక్ట్ అయిపోయి వాటర్ కింద ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ అయిపోయి సాల్యుబుల్ సాల్ట్స్ ని ఫామ్ చేసేస్తుంది. సో ఇలా ఫామ్ అయినటువంటి N-methyl benzene sulfonamide దాంట్లో ఎసిటిక్ హైడ్రోజన్ ప్రెసెంట్ అవడం వల్ల, దిస్ ఈజ్ ఎసిటిక్ హైడ్రోజన్. ఈ ఎసిటిక్ హైడ్రోజన్ ప్రెసెంట్ అవడం వల్ల KOH తో కానీ NaOH తో కానీ రియాక్ట్ అయిపోయి వాటర్ని ఎలిమినేట్ చేసుకొని సాల్యుబుల్ సాల్ట్స్ ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఈ కాంపౌండ్ తీసుకొని నేను KOH తో ట్రీట్ చేశాను. OH- K+, H+ బయటకు వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. సో నైట్రోజన్ కి నెగిటివ్. ఈ నైట్రోజన్ నెగిటివ్ దగ్గరికి పొటాషియం పాజిటివ్ వచ్చాడు. సో ఫామ్ అయ్యే కాంపౌండ్ CH3 and nitrogen attracts potassium. So CH3 and K S double bond O పెంచేయండి. ఇది సాల్యుబుల్ సాల్ట్ అండి. ఈ సాల్యుబుల్ సాల్ట్స్ ని ఫర్దర్ గా ఏదైనా యాసిడ్ తో ట్రీట్ చేస్తామనుకోండి, ఇన్సాల్యుబుల్ సాల్ట్స్ ని ఫామ్ అవుతాయి. సో సాల్యుబుల్ సాల్ట్స్ ని HCl తో ట్రీట్ చేశారు. ట్రీట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి K+ మళ్ళీ బయటకు వస్తుంది. K+
మీద రిమూవ్ అయిపోయింది. ఇంకా నైట్రోజన్ మీద నెగిటివ్ చార్జ్. ఈ నెగిటివ్ దానికి H ప్లస్ యాడ్. సో మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ CH3 and H S double bond O benzene. This is n-methyl benzene sulfonamide, but insoluble compound. Insoluble salt. మనకి ఫస్ట్ వచ్చింది soluble compound. ఫైనల్ గా ఫామ్ అయింది insoluble salt. ఇది ట్రీటింగ్ విత్ హిన్స్బర్గ్ రియేజెంట్. ప్రైమరీ ఎమిషన్ తీసుకుని మనం హిన్స్బర్గ్ రియేజెంట్ తో ట్రీట్ చేసామండి. హిన్స్బర్గ్ రియేజెంట్ అంటే బెంజీన్ సల్ఫోనైడ్ క్లోరైడ్. బెంజీన్ సల్ఫోనైడ్ క్లోరైడ్ తో ప్రైమరీ ఎమిషన్ ట్రీట్ చేసినప్పుడు మనకి ఆల్కైల్ ఎనాల్కైల్ బెంజమైడ్స్ అనే బెంజీన్ సల్ఫోనమైడ్స్ అనే ఫామ్ అయ్యాయి. అవి దాంట్లో ఒక ఎసిటిక్ హైడ్రోజన్ కలిగి ఉండడం వల్ల KOH తో రియాక్ట్ అయ్యి కానీ లేకపోతే NaOH తో రియాక్ట్ అయ్యి కానీ సాల్యుబుల్ సాల్ట్స్ కి కన్వర్ట్ అయిపోతాయి. ఈ సాల్యుబుల్ సాల్ట్స్ ఫర్దర్ గా యాసిడ్ తో రియాక్ట్ అయ్యి మనకి ఇన్సాల్యుబుల్ సాల్ట్స్ ని ఫామ్ చేస్తాయి. ఇంకా సెకండరీ ఎమిన్స్ అనేవి హిన్స్బర్గ్ రియేజెంట్ తో ఎలా రియాక్ట్ అవుతాయో అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ సెకండరీ ఎమిన్స్ తీసుకోండి. సెకండరీ ఎమిన్ కి ఎగ్జాంపుల్ CH3 NH CH3. సెకండరీ ఎమిన్ తీసుకున్నాం. ఈ సెకండరీ ఎమిన్ ని హిన్స్బర్గ్ రియేజెంట్ తో ట్రీట్ చేస్తాం. బెంజీన్ సల్ఫోనైడ్ క్లోరైడ్. దీంతో ట్రీట్ చేసినప్పుడు Cl- టెర్షియరీ ఎమిన్ నుంచి H+. రెండు మనకి అట్రాక్ట్ అయిపోయి HCl కింద ఎలిమినేట్ అయిపోయినాయి. ఇంకో ఫామ్ అయ్యే కాంపౌండ్ అబ్జర్వ్ చేస్తే H+ రిమూవ్ అయిపోతే M కి నెగిటివ్, Cl- రిమూవ్ అయిపోతే సల్ఫర్ కి పాజిటివ్. ఈ నైట్రోజన్ నెగిటివ్ ఈ సల్ఫర్ పాజిటివ్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది. చేసుకొని మనకి CH3 నైట్రోజన్ CH3 nitrogen attracts sulfur, so S double bond O benzene. దీని నేమ్ అబ్జర్వ్ చేద్దాం. నైట్రోజన్ కి యాక్చువల్లీ 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో రెండు నైట్రోజన్ మీదే ఉన్నాయి. ఒకటి N, N 2 ఉన్నాయి కాబట్టి డై. ఏంటవి? మిథైల్. N, N డైమిథైల్ బెంజీన్ సల్ఫోనమైడ్. ఈ కాంపౌండ్ వచ్చింది. సెకండరీ ఎమిషన్ తీసుకుని హిన్స్బర్గ్ రియేజెంట్ తో ట్రీట్ చేశారు. ఫామ్ అయ్యే కాంపౌండ్ N, డైమిథైల్ బెంజీన్ సల్ఫోనమైడ్. ప్రైమరీ ఎమిషన్ ట్రీట్ చేస్తుంటే N-మిథైల్ బెంజీన్ సల్ఫోనమైడ్ వచ్చింది. అది ఫర్దర్ గా KOH తో రియాక్ట్ అయింది, ఎందుకంటే దాని దగ్గర ఎసిటిక్ హైడ్రోజన్ ఉంది. కానీ సెకండరీ ఎమిషన్ మనం హిన్స్బర్గ్ రియేజెంట్ తో ట్రీట్ చేస్తుంటే N, డైమిథైల్ బెంజీన్ సల్ఫోనమైడ్ ఫామ్ అయింది. కానీ ఇది ఫర్దర్ గా KOH తో రియాక్ట్ అవ్వదండి, ఎందుకంటే దీని దగ్గర అవైలబుల్ గా ఎసిటిక్ హైడ్రోజన్ లేదు. అందుకని రియాక్షన్ ఇక్కడితో స్టాప్ అయిపోతుంది. టెర్షియరీ ఎమిన్స్ లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేద్దాం. సో టెర్షియరీ ఎమిన్ తీసుకోండి. N CH3 టెర్షియరీ ఎమిన్. దీన్ని హిన్స్బర్గ్ రియేజెంట్ తో ట్రీట్ చేయాలి. హిన్స్బర్గ్ రియేజెంట్ ఈస్ బెంజీన్ సల్ఫోనైడ్ క్లోరైడ్. దీంతో ట్రీట్ చేశాను. ట్రీట్ చేస్తే నో రియాక్షన్ జరగట్లేదు. దానికి రీజన్ టెర్షియరీ ఎమిన్ లో మనకి హైడ్రోజన్స్ అవైలబుల్ గా లేకపోవడం. ఇన్ కేసు హైడ్రోజన్ ఉందనుకోండి, H అనేది Cl తో రియాక్ట్ అయ్యి HCl కి ఎలిమినేట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి హైడ్రోజన్స్ అనేవి అవైలబుల్ గా లేవు. సో టెర్షియరీ ఎమిన్స్ అనేవి హిన్స్బర్గ్ రియేజెంట్ తో నో రియాక్షన్. సెకండరీ ఎమిన్స్ అనేవి ఓన్లీ N, డైమిథైల్ బెంజీన్ సల్ఫోనమైడ్స్ మాత్రమే ఫామ్ చేస్తాయి. కానీ ప్రైమరీ ఎమిన్స్ అనేవి N-మిథైల్ బెంజీన్ సల్ఫోనమైడ్ ఫామ్
ఫామ్ చేసి ఫర్దర్గా ఆల్కలీతో ఐ మీన్ KOHతో కానీ NaOHతో కానీ రియాక్ట్ అయిపోయి ఇన్సాల్యుబుల్ సాల్ట్స్ కింద మారిపోతాయి. ఇలా మనం హిన్స్బర్గ్ రియేజెంట్ యూజ్ చేసి ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఎమిన్స్ని డిస్టింగ్విష్ కూడా చేయొచ్చు, అంటే సపరేట్ కూడా చెప్పచ్చు. టెర్షియరీ ఎమిన్స్ అనేవి హిన్స్బర్గ్ రియేజెంట్తో రియాక్ట్ అవ్వవు. సెకండరీ ఎమిన్స్ అనేవి ఓన్లీ వన్ టైం మాత్రమే రియాక్ట్ అయ్యి కాంపౌండ్ ఫామ్ చేస్తాయి. కానీ ప్రైమరీ ఎమిన్స్ కాంపౌండ్ని ఫామ్ చేసుకుని ఫర్దర్గా ఆల్కలీస్తో రియాక్ట్ అవుతాయి, ఐ మీన్ KOHతో కానీ NaOHతో కానీ. ఇలా మనం హిన్స్బర్గ్ రియేజెంట్ యూజ్ చేసి ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఎమిన్స్ని డిస్టింగ్విష్ కూడా చేసుకోవచ్చు. ఓకే, next one, nitration of aniline. Aniline is the example of primary amine. Aniline తీసుకొని నైట్రేషన్ చేద్దాం. నైట్రేషన్ చేయడానికి ఎనిలిన్ నైట్రేటింగ్ మిక్సర్తో ట్రీట్ చేయాలి. నైట్రేటింగ్ మిక్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్రేటింగ్ మిక్సర్ అంటే ఏంటో చూద్దాం. నైట్రేషన్ మిక్సర్ is a mixture of concentrated HNO3 and concentrated H2SO4. ఈ మిక్సర్ని మనం నైట్రేషన్ మిక్సర్ అంటాం. ఎనిలిన్ తీసుకొని నైట్రేషన్ చేద్దాం. చేసినప్పుడు దీంట్లో కాన్స్టెంట్ HNO3 అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద ఉంటుంది. కాన్స్టెంట్ HNO3 తీసుకుందాం. ఇట్ ఈస్ ద మిక్సర్ ఆఫ్ కాన్స్టెంట్ HNO3 అండ్ కాన్సంట్రేటెడ్ H2SO4. ఈ మిక్సర్ని మనం నైట్రేషన్ మిక్సర్ అన్నాము. ఈ మిక్సర్తో ఎనిలిన్ ట్రీట్ చేద్దాం. ట్రీట్ చేసినప్పుడు కాన్సంట్రేటెడ్ HNO3 ఉండడం వల్ల ఈ మిక్సర్లో మనకి రియాక్షన్ అనేది డైరెక్ట్గా జరగదండి. ఎనిలిన్ నైట్రేషన్ అనేది డైరెక్ట్గా జరగట్లేదు, కంట్రోల్డ్ ఆక్సిడేషన్ మాత్రమే జరుగుతుంది. కంట్రోల్డ్ ఆక్సిడేషన్ జరిగి ఆర్థో ప్రొడక్ట్స్, పారా ప్రొడక్ట్స్, మెటా ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. అంతేగాని ఎనిలిన్తో నైట్రేషన్ అనేది డైరెక్ట్గా మనకి పాసిబుల్ కావట్లేదు. దానికి కారణం కాన్సంట్రేటెడ్ HNO3 అనేది నైట్రేటింగ్ మిక్సర్లో ఉండడం. సో ఎనిలిన్ మనం కంట్రోల్డ్ ఆక్సిడేషన్ చేద్దాం. చేసి నైట్రేషన్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అయినాయి. సో ఎనిలిన్ తీసుకోండి అండ్ H2. ఎనిలిన్ని నైట్రేషన్ చేస్తాం. కాన్సంట్రేటెడ్ HNO3 ప్లస్ కాన్సంట్రేటెడ్ H2SO. ఇక్కడ కంట్రోల్డ్ ఆక్సిడేషన్ చేస్తాం. చేసినప్పుడు ఆర్థో, పారా, మెటా, ఆర్థో నైట్రోయిలిన్, పారా నైట్రోయిలిన్, అండ్ మెటా నైట్రోయిలిన్ ఫామ్ అయింది. ఈ ఫామ్ అయిన 3 ప్రొడక్ట్స్లో మేజర్ వన్ వచ్చేసి మెటా ప్రొడక్ట్. ఇది మేజర్. మెటా ప్రొడక్ట్ ఈజ్ మేజర్ కంపేర్డ్ టు ఆర్థో ప్రొడక్ట్ అండ్ పారా ప్రొడక్ట్. ఇక్కడ MO2 అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్. ఈ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ రింగ్ డియాక్టివేట్ చేసేస్తుంది. అందుకని మనకి ఈ ప్రొడక్ట్ అనేది మేజర్ అయింది కంపేర్డ్ టు అదర్ ప్రొడక్ట్ అండ్ పారా ప్రొడక్ట్. దిస్ ఈజ్ ద నైట్రేషన్ ఆఫ్ ఎనిలిన్. ఈ ఎనిలిన్ నైట్రేషన్ని ప్రొడక్ట్ చేయడానికి అది డియాక్టివేట్ అయిపోయే ఛాన్స్ ఉంది ఫామ్ అయిన మెటా ప్రొడక్ట్ అనేది. దాన్ని యాక్టివేట్ చేయడానికి ఎస్టైలేషన్ చేయాలి. ఎస్టైలేషన్ చేసి ఫామ్ అయిన మెటా ప్రొడక్ట్ని మనం ప్రొడక్ట్ చేసుకుంటాం, సేవ్ చేసుకుంటాం, దాన్ని కాపాడుతాం. ఎందుకంటే అది డియాక్టివేట్ అయిపోయే ఛాన్స్ ఉంది. డైరెక్ట్ నైట్రేషన్ పాసిబుల్ కావట్లేదు.
అందుకని కంట్రోల్డ్ ఆక్సిడేషన్ చేస్తాం. చేసినప్పుడు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చాయి. ఆర్థో ప్రొడక్ట్, పారా ప్రొడక్ట్, మెటా ప్రొడక్ట్. దీంట్లో మేజర్ వన్ వచ్చేసి మెటా ప్రొడక్ట్. కానీ దాంట్లో మెటా పొజిషన్లో మనకి NO2 ఉంది. అది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. అది రింగ్ని డియాక్టివేట్ చేస్తుంది. ఇలా డియాక్టివేట్ అవ్వకుండా ఉండడం కోసం అదర్ రియేజెంట్తో దాన్ని ట్రీట్ చేసి మనం ప్రొడక్ట్ చేసుకుంటాం. ఆ అదర్ రియేజెంట్ వచ్చేసి ఎస్టైల్ క్లోరైడ్. అంటే ఇప్పుడు మనం నైట్రోబెంజీన్, నైట్రోఎనిలీన్, బెంజీన్ తీసుకుంటే బెంజీన్, ఎనిలీన్ తీసుకుంటే ఎనిలీన్. సో నైట్రోఎనిలీన్ని ఇప్పుడు మనకు నైట్రోఎనిలీన్ ఫామ్ అయింది కాబట్టి ఈ నైట్రోఎనిలీన్ని ఎస్టైలేషన్ చేయాలి ఫర్దర్గా. అలా ఎస్టైలేషన్ చేసి మనకి ఫామ్ అయిన మెటా ప్రొడక్ట్ని మనం ప్రొడక్ట్ చేసుకుంటాం. ఓకే, ఎనిలీన్ని మనం నైట్రేషన్ చేస్తాం. ఎనిలీన్ని నైట్రేటిక్ రియేజెంట్తో ట్రీట్ చేసినప్పుడు డైరెక్ట్ నైట్రేషన్ అనేది మనకి పాసిబుల్ అవ్వట్లేదు. డైరెక్ట్ నైట్రేషన్ పాసిబుల్ కావట్లేదు. అందుకే ఫస్ట్ ఎనిలీన్ని ఎస్టైలేషన్ చేయాలి. చేసి ఒక గ్రూప్ని మనం ప్రొడక్ట్ చేసేయాలి. ప్రొడక్ట్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి ఈజీగా ఫామ్ అవుతాయి. ఎందుకు ప్రొడక్షన్ చేస్తున్నామో అబ్జర్వ్ చేయండి. ఎనిలీన్తో నైట్రేషన్ అనేది డైరెక్ట్గా పాసిబుల్ కావట్లేదు. కంట్రోల్డ్ ఆక్సిడేషన్ చేసినప్పుడు ఆర్థో ప్రొడక్ట్, పారా ప్రొడక్ట్, మెటా ప్రొడక్ట్ ఫామ్ అయింది. ఫామ్ అయిన 3 ప్రొడక్ట్స్లో మేజర్ వన్ వచ్చేసి మెటా నైట్రో ఎనిలీన్. ఆ మెటా నైట్రో ఎనిలీన్లో నైట్రో గ్రూప్ మెటా పొజిషన్లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కింద యాక్ట్ చేస్తుంది. అది రింగ్ని డియాక్టివేట్ చేస్తుంది. సో అందుకని మనం మెటా పొజిషన్లో నైట్రో గ్రూప్ ఫామ్ అవ్వకుండా దాన్ని ప్రొడక్ట్ చేయాలి. ప్రొడక్ట్ చేసి ఫర్దర్గా నైట్రేషన్ చేయాలి. సో అందుకే మనం ఎనిలీన్ని ఫస్ట్ ఎస్టైలేషన్ చేస్తాం. ఎస్టైలేషన్ మీన్స్ ట్రీటింగ్ విత్ ఎసిటైల్ క్లోరైడ్, CH3COCl. ఇక్కడ నుంచి Cl నెగిటివ్ బయటకు వచ్చింది. ఇక్కడ నుంచి ఎనిలీన్ నుంచి H+ బయటకు వచ్చింది. ఈ రెండు కలిసి మనకి HCl కింద ఎలిమినేట్ అయిపోయింది. ఫామ్ అయ్యే కాంపౌండ్ H+ రిమూవ్ అయిపోతే నైట్రోజన్కి నెగిటివ్, Cl- రిమూవ్ అయిపోతే కార్బన్కి పాజిటివ్. ఈ పాజిటివ్ ఈ నెగిటివ్ నైట్రోజన్ అట్రాక్ట్ చేస్తుంది. సో బెంజీన్ రింగ్ NH C double bond O CH. This is acetonilyl. దీన్ని నైట్రేషన్ చేద్దాం. నైట్రేటిక్ మిక్సర్తో ట్రీట్ చేస్తాం. I mean concentrated HNO3 and concentrated H2SO4తో ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేస్తే మనకి ఇప్పుడు మెటా ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే అది మనం ప్రొడక్ట్ చేసేస్తాం, డియాక్టివేట్ కాకుండా ప్రొడక్ట్ చేసేస్తాం. సో మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్స్ ఆర్థో నైట్రో ఎస్టోనిలైడ్ అండ్ పారా నైట్రో ఎస్టోనిలైడ్. ఆర్థో పొజిషన్లోకి పారా పొజిషన్లోకి నైట్రో గ్రూప్ వచ్చి యాడ్ అయింది. నెక్స్ట్ దీన్ని ఫామ్ అయిన కాంపౌండ్స్ని హైడ్రోసిస్ చేయాలి. హైడ్రోసిస్ మీన్స్ ఎడిషన్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసినప్పుడు ఈ Nకి Cకి బిట్వీన్లో ఉండే బాండ్ కట్ అయిపోతుంది. ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ నైట్రోజన్ మూవ్. నైట్రోజన్కి నెగిటివ్, కార్బన్కి ఏమో పాజిటివ్. కార్బన్కి వాటర్ నుంచి OH కావాలి, నైట్రోజన్కి వాటర్ నుంచి H కావాలి. సో నైట్రోజన్ Hని అట్రాక్ట్ చేసుకొని NH2 అయిపోయింది. ఫామ్ అయ్యే కాంపౌండ్ బెంజీన్ రింగ్ NH2 NO2. ఇక్కడ చూద్దాం. 2 moles ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాం. 1 mole ఏమో పారా కాంపౌండ్ అబ్జార్బ్ చేస్తుంది. ఎంత మోల్ ఆటో కాంపౌండ్ క్యారీ చేస్తుంది. సో ఇక్కడ కూడా నైట్రోజన్కి కార్బన్కి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ నైట్రోజన్ మూవ్. నెగిటివ్ చార్జ్ పాజిటివ్. ఈ పాజిటివ్ చార్జ్ కార్బన్ వాటర్ నుంచి OH తీసుకుంటుంది. నెగిటివ్ చార్జ్ నైట్రోజన్ వాటర్ నుంచి H+ తీసుకుంటుంది. సో ఫామ్ అయ్యే కాంపౌండ్ NH2 NO2.
ఆర్థో కాంపౌండ్ వచ్చింది, ఇక్కడ పారా కాంపౌండ్ వచ్చింది. వీటి నేమ్స్ అబ్జర్వ్ చేయాలి. ఆర్థో నైట్రో ఎనిలీన్ ఆర్థో పొజిషన్ నైట్రో గ్రూప్ వచ్చింది. సో ఆర్థో నైట్రో ఎనిలీన్ ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. పారా పొజిషన్లోకి నైట్రో గ్రూప్ వచ్చింది, పారా నైట్రో ఎనిలీన్. సో మనం ఎనిలీన్ నైట్రేషన్ చేసినప్పుడు ఫామ్ అయ్యే కాంపౌండ్స్, ఫైనల్గా ఫామ్ అయ్యే కాంపౌండ్స్ ఆర్థో నైట్రో ఎనిలీన్ అండ్ పారా నైట్రో ఎనిలీన్. ఇంకా మెటా నైట్రో ఎనిలీన్ ఫామ్ అవుతుంది. మెటా నైట్రో ఎనిలీన్ ఫామ్ అయితే ఇన్ కేస్ ఏం జరుగుతుంది, మనకి రింగ్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది. అండ్ ఓటో అనేది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అవడం వల్ల మెటా పొజిషన్లో ఉన్నప్పుడు డెన్సిటీ మనకి ఇంక్రీజ్ అయిపోతుంది. సో రింగ్ డియాక్టివేట్ అయిపోతుంది. అందుకని నైట్రో గ్రూప్ మెటా పొజిషన్లో ఫామ్ అవ్వకుండా మనం దాన్ని ప్రొటెక్ట్ చేసేస్తాం. అలా చేయడానికి ఫస్ట్ మనం దాన్ని ఎస్టైలేషన్ చేయడం జరిగింది. సో ఎస్టైలేషన్ చేసి మెటా ప్రొడక్ట్ అనేది ఫామ్ అవ్వకుండా మనం దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం. అందుకే మనకి ఫైనల్గా ఫామ్ అయ్యే కాంపౌండ్స్ ఆర్థో నైట్రో ఎనిలీన్ అండ్ పారా నైట్రో ఎనిలీన్. దిస్ ఈస్ ద నైట్రేషన్ ఆఫ్ ఎనిలీన్. నెక్స్ట్ టాపిక్ రిమైనింగ్ క్లాస్లో చూద్దాం.